ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, విశేషంగా ఆగస్టు నెల 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటారు? వీళ్ళు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ఈ మాసం? వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో భాగ్యములో మనకి గురుగ్రహ సంచారం చేస్తున్నాడు. దీనివల్ల కాస్త అప్పులు కదులుతాయి. గతంలో ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో వీళ్ళందరికీ ఎగ్గొట్టారో అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కాస్త మనశ్శాంతి లేదు వీళ్ళకి. లాస్ట్ ఇయర్ అంతా కూడా అందరూ వచ్చి డబ్బులు ఉంచుకోండి అని ఇచ్చేసేవారు, ఖర్చు పెట్టేసేవారు. వీళ్ళు లగ్జరియస్గా బ్రతికారు. కానీ ఇప్పుడు ప్రాక్టికాలిటీలోకి వస్తారు. కాలేజీల్లో సీట్లు రావడము, ఇలాంటి విద్యార్థులకు కూడా అప్పుడు బాగా చదవండిరా అంటే ఒకరు చదవలేదు. ఇప్పుడు ఎంతో దూరాలు వెళ్ళి లేకపోతే కాలేజీలకి 2 గంటలు 3 గంటల ప్రయాణాలు చేస్తూ ఇప్పుడు కష్టాలు అనేటటువంటివి అర్థం అవుతాయి. సీట్లు అయితే వచ్చినాయి కానీ కష్టాలతో కూడిన సీట్లు. అదేవిధంగా కష్టాలతో కూడినటువంటి ఆదాయాలు వస్తాయి ఇప్పుడు వాళ్ళకి. ఎవరైతే ఉద్యోగాలు కోల్పోతున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురుస్థానం అనేటటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటిది. నాలెడ్జబుల్ అండ్ వాల్యుబుల్. ఎవరిని కన్సల్ట్ చేయాలి, వాళ్ళనే కన్సల్ట్ చేయాలి. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు నీతులు చెప్తారు. ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి అందరూ చెప్పేస్తున్నారంట. ఇది మామూలు సంబంధం లేనివాళ్ళు, అసలు వారాహి గురించి తెలియని కూడా అంతా అర్ధరాత్రి చేయండి, ఆ రాత్రులు చేయండి అంటున్నారట. మరి అందులో నిజంగానే మనం దశమహావిద్య ఉపాసకులం, మనం సప్తమాత్రిక ఉపాసకులము. యక్షిణి బ్రాండ్ అంబాసిడర్గా మనం అమ్మవారు అలా చేసింది. మనకి చేసిన మనం నిజాలు చెప్తుంటే ఆవిడ ఎంటలే, పగలు కూడా చేసుకోవచ్చు అంటే ఎంటలేదు ఆవిడ. మనం ఏం చేస్తాం? కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క గతంలో ఇలాంటి డూప్లికేట్లో చుట్టూ తిరిగారు వీళ్ళు. తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళతో, చెడ్డ స్నేహితులతో ఇలా తిరిగారు. కానీ ఇప్పుడు మార్పు వస్తుంది. ఈ సంవత్సరం మారింది. అందులో ఆగస్టు నెలలో వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి పోస్టులు వస్తాయి. మంచి పార్టీల్లో, భ్రమలు చూపించే పార్టీలో నీకు ఇస్తాను, మినిస్టర్ పోస్ట్ ఇస్తాను, ఏం పర్లేదు అని చెప్పి భ్రమలు పెట్టే పార్టీలు కూడా ఉన్నాయి. అలాగా కాకుండా వీళ్ళు భ్రమల నుంచి బయటకు వచ్చేసి ప్రాక్టికాలిటీ ఏంటి అనే దాంట్లోకి వచ్చేస్తారు ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే ప్రాక్టికాలిటీలో వచ్చేస్తారో భ్రమంలో లేకుండా గెలుస్తారు. మంచి వాళ్ళతో ఎప్పుడైతే వచ్చేస్తారో గెలుస్తారు. అంతే, సక్సెస్ దగ్గరికి వచ్చేస్తారు. వివాహ ప్రయత్నాల పరిస్థితి ఏంటి గురుగారు? వివాహాలు ఎక్కడ చేసుకుంటున్నారమ్మా? అసలు ఇంకా సెటైర్ మారిపోద్దు. ఇప్పుడు నో మ్యారేజెస్, ఓన్లీ డేటింగ్స్, కోలివింగ్స్ అండ్ ఇల్లీగల్ రిలేషన్స్. 50% పాపులేషన్ మారిపోయింది ఇప్పుడు. సో మిగతా వాళ్ళంతానేమో అసలు పాల్మూరు కాలేజీ ప్రిన్సిపల్ చూడు, మగోళ్ళు డేటింగ్, తర్వాత లెస్బియన్స్, ఇవన్నీ అమెరికా కల్చర్ ఇండియాకి కూడా వచ్చింది. అసలు ఆ యూనివర్సిటీలో ప్రిన్సిపల్కి అంత ధైర్యం. ఆడు పీజీ స్టూడెంట్, వీళ్ళిద్దరికి అఫేర్ లేదా? మరి ఆడు మొదటిసారి ఎందుకు అయితే అరుస్తాడు కదా, మూడోసారి టీసీ కోసం వెళ్తే ప్రిన్సిపల్ మర్మంగాల కొరికేసి వెళ్ళిపోయాడు. అంటే అంత ఆశ్చర్యకరంగా మారిపోతుంది. కాబట్టి వివాహాలు ఎవరికి లేవు ఇప్పుడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వివాహాలు ఈ సంవత్సరంలో ఏం లేవు. గురు మూఢం వస్తుంది, ఆ తర్వాత నవంబర్ వరకు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఆగడమే మంచిది. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా అదృష్టం పెట్టినట్టుగా దురదృష్టం పట్టేసింది. ఎలా అంటే అర్ధాష్టమ రాహువు, ఆయన వదలడు ఇప్పుడప్పుడే. తర్వాత పంచమంలో శని, ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. పిల్లల నుంచి అనేకమైనటువంటి గొడవలు. నువ్వు గమనిస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా చాలా ప్రాబ్లమ్స్లో పడతారు. పిల్లల వల్ల ఇబ్బంది పడతారు అంటే ఎవరు నమ్మేవారు కాదు. ఇటీవల ఒక ఎస్ఐ వాళ్ళ మనవరాలని, 6 సంవత్సరాల మనవరాలని బిల్డప్ ఇవ్వడం కోసం కార్ డ్రైవ్ చేస్తా తీసుకెళ్ళాడు. అది ఒక మెయిన్ రోడ్, రద్దీ అయినటువంటి మెయిన్ రోడ్లో తీసుకెళ్తుంటే అది అక్కడ వాళ్ళు వీడియో తీసి ఛానల్లో పెట్టేస్తే ఇప్పుడు అది గూగుల్లో అన్ని వీడియోలో వైరల్ అవుతుంది. వెంటనే ఇమ్మీడియట్ ఆ కారుకి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేసారు. అతను కూడా ఉద్యోగంలో ప్రాబ్లంలో పడ్డాడు. చట్టాన్ని రక్షించాల్సినటువంటి వాడే 6 సంవత్సరాల మనవరాలు. ఏమన్నంటే మా పాపం చిన్నపిల్లకి ఏం తెలుసు, మా తాత మా ఎస్ఐ అని చెప్పింది. సరదాగా బాగానే ఉంది. కానీ మరి ఇదంతా అతనికి తెలియదా? ఎస్ఐ ఉద్యోగం చేస్తున్న అతనికి తెలియదా? తెలుసు ఇలాంటి ప్రాబ్లం అవుద్దని. అంటే ఆ గ్రహాలు ఏం చేస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను తప్పించుకుందామన్నా కుదరదనమాట, ఇరికిస్తాయి. ఉదాహరణకి ఇంకోటి కూడా నేను చూశాను. జడ్జి గారుగా ఉండేటటువంటి ఆయన ఎన్నో తీర్పులు ఇచ్చాడు.
సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి 494 సెక్షన్లో చేసిన అతనే వాళ్ళ కోర్టులో ఒక టైపిస్ట్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని అతను పెళ్లి చేసుకోమని చెప్పేసి ఆమె ప్రెజర్ ఇచ్చేసరికి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవచ్చు, అయ్యేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇల్లీగల్ కోలివింగ్లు డేటింగ్లు కామన్ అయిపోయినాయి ఇప్పుడు. కానీ 20 సంవత్సరాలు బ్యాక్ అలా లేదు కదా. అప్పుడు అతను పెళ్లి చేసుకోమంటే ఎన్నో తీర్పులు ఇచ్చిన అతను చేసేసుకున్నాడు. ఇది 2 ఎగ్జాంపుల్. 3 గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి గారికి లంచం ఇస్తే ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు ఆ జడ్జి గారికి. ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. మరి ఎన్నో తీర్పులు ఇచ్చాడు ఆయన. ఎన్నో తీర్పులు ఇచ్చిన ఆయన ఇరుక్కున్నాడు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇంకొకడు ప్రైవేట్ జాబ్ చేసేవాడు పాపం, వాడికి అమ్మాయిలు పిచ్చి అయితే ఒక ఆవిడని చూస్తే ఆవిడకి ఎయిడ్స్ ఉన్నదని అందరూ చెప్పినా ఏమంటున్నాడు వాళ్ళతో, నాకు ఎయిడ్స్ అంటుకుపోయినా సరే నేను వెళ్ళిపోతాను సార్ ఆమె దగ్గరికి అని చెప్పేసి వెళ్ళి ఎయిడ్స్ ఎండింగ్ చేసుకున్నాడు. ఇవన్నీ గమనిస్తే మనము ఆ యొక్క గ్రహాల చేతిలోనే ఉంటుంది. గోగినేని బాబు గారు ఇది తెలుసుకోవాలి. గ్రహాల హాస్పిటల్లో పుడతాయి. మరి తెలివైన వాళ్ళు అయితే మరి ఎందుకు వీళ్ళంతా తెలివైన వాళ్ళు కాదా? వీళ్ళంతా తెలివైన 4 లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పినాయి నిజాలు యూట్యూబ్లో ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ రాహు వల్ల మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. అలాగే సంతానం ఇరికిచ్చేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఆదాయాలు కొంచెం పెరుగుతాయి లాస్ట్ మంత్ కంటే కూడా. ఖర్చులు అధికంగా చేస్తారు, శ్రమ పడతారు, కానీ శ్రమకు తగినటువంటి ఫలితం ఇంకా పూర్తిగా రాదనమాట. ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అండ్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు భాగ్యంలో గురుడు కాబట్టి పాపం పిల్లలు ఇప్పుడు హాస్టల్స్లో వాటిల్లోకి వెళ్తున్నారు. అక్కడ రకరకాల మనస్తత్వం ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. అక్కడ వీళ్ళు ఇంటర్మీడియట్ నుంచి వెళ్తున్నారు. మరి అక్కడ తాగేస్తారో లేకపోతే ఏం చేసేస్తారో అనే భయం తల్లిదండ్రులకి. వీళ్ళకి కూడా మంచి అట్మాస్ఫియర్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండాలి. మరి అవన్నీ ఏమవుతాయో అనేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు. ఈ సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఆ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క రాజ్యస్థితిగతులైనటువంటి ఈ యొక్క శుక్రకేతు గ్రహాలు, రవికేతు గ్రహాల ప్రభావాల వలన అనేకమైనటువంటి మార్పులు వృత్తిలో వస్తాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటే పరిహారం ఏమిటంటే, అర్ధాష్టమ రాహువు పంచమ శని ఉన్నాడు. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళాలి. అది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ విగ్రహము నవపాషాణాలతో తయారైంది. మొత్తము పాయిజన్స్తో ఉంటుంది ఆ విగ్రహం. ఆ విగ్రహం బోరార్ అనేటటువంటి ఒక మహాభక్తుడు తయారు చేస్తాడు. ఒక అద్భుతంగా చెక్కుతాడు. అసలు మైథలాజికల్గా పురాణాల ప్రకారము, లెజెండరీ ప్రకారము ఏమిటంటే, వినాయకుల వారికి ఫలితం ఇచ్చేశారు. అంటే జ్ఞాన పదవి, జ్ఞాధిపత్యం ఎలాగో జ్ఞానాధిపత్యం ఆయనకి ఇచ్చారు. ఇస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2 పోస్టులు ఆయనకేనా అని చెప్పేసి ఆయన అలిగి పళని కొండ మీదకి వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడ తపస్సు చేసుకుంటే తల్లి తండ్రి పిల్లాన్ని శాంతపరచడానికి వెళ్ళి చాక్లెట్ ఎలాగైతే ఇస్తామో చిన్నపిల్లలకి, అరే ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి అంటే, జ్ఞానఫలం ఆయనకి ఇచ్చారంటే, అరే నువ్వు ఎవడెవరా, జ్ఞానఫలం నీయప్ప, జ్ఞానఫలానికే నువ్వు నిలయం రా, నువ్వు యువర్ అబౌడ్ ఆఫ్ విజ్డమ్, నువ్వే నీ జ్ఞాన రూపమే నువ్వు అని చెప్పేసి ఇస్తే అప్పుడు సంతోషపడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చేశాడంటే కొండపైకి ఎక్కేసి అక్కడ ఒక ఫ్లాగ్, ఒక స్టాఫ్ పట్టుకుంటాడు, ఒక దండం పట్టుకుని దాని మీద కోడి పుంజు ఉన్నటువంటి ఆ రూపం జెండాతో దానిపైన వెలుస్తాడు. అంటే ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఎల్కేజీకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్, క్లాస్లో నర్సరీకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ స్కూల్ నుంచి రాగానే పేరెంట్స్ ఏం చేస్తారు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈరోజు టీచర్ ఏం చెప్పారు అది ఇది అని అడుగుతారు కదా. అప్పుడు ఒకసారి శివుడు అలాగ అడుగుతుంటే ఏం నేర్చుకున్నావని ఆయన చెప్పినటువంటి జ్ఞానం విని ఆది గురువు అయినటువంటి శివుడికే తెలియనటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే శివుడికే గురువు ఆయన కాబట్టి అందువల్లనే జ్ఞాన గుహర్ని అంటాం ఆయన. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ కష్టాల అధిపతి కుజుడు, అసలే రాహు బాగుండలేదు, శని బాగుండలేదు, అన్ని సర్పరూపాలు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవాలి. అక్కడ అభిషేకం చేసుకుంటే ఆ పాషాణాల మీద నుంచి వచ్చినటువంటి నీళ్లు గుడిలో వీళ్ళు పంతులు గారు రెడీ చేసినటువంటి తీర్థం 2 కల్పిస్తారు. అక్కడ సకల రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు, ఎయిల్మెంట్స్ అండ్ డిజీజెస్ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ తగ్గిపోతాయి. ఆ తర్వాత పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. కుజదోషాలే కదా కారణం.
ఒక మొగుడు చచ్చిపోయేవాళ్ళన్నా, లేదా పెళ్ళం చచ్చిపోవాలన్నా, ఒక మొగుడు వదిలేయాలన్నా, పెళ్ళి లేటుగా అవుతుందన్నా, వివాహాలు సంతానం కలగట్లేదన్నా, ఇవన్నిటికీ కూడా కుజదోషమే, సర్పదోషమే. ఈ దోషాలన్నిటికీ ఒకే ఒక్కడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఈ తీర్థక్షేత్రానికి ఒక జీవితంలో ఒక్కసారి వెళితే ఈ యొక్క కుజదోషాలన్నీ కూడా అంతరించిపోతాయి. యాజ్ ఆన్ దిస్ డేస్ట్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఇప్పుడు చాలా కంపల్సరీ అవసరము, వీళ్ళ కనుక అక్కడికి వెళ్తే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.